హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకు పొడి అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. హెల్త్‌కి గూడా ఆరోగ్యానికైతే చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడొచ్చేసి మునగాకైతే తీసుకొచ్చాము. ఇప్పుడు మాకైతే వర్షాలు పడుతున్నాయి. కొంచెం నీట్‌గానే ఉందని చెప్పి నేనైతే కడగటల్లేదు. ఇట్లా పేపర్‌లో చుట్టేసుకొని కాడలుగానే ఉండాలండి. కాడలుగానే ఉన్నప్పుడు ఇట్లా పేపర్‌లో చుట్టేసి నైట్ అంతా ఇట్లా పక్కకు పెట్టేసాను. పక్కకు పెట్టేసిన తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కొంచెం తట్టంగాలి ఆకంతా రాలిపోయిద్ది. ఇట్లా నీట్‌గా అయితే రాలిద్దండి. ఇట్లా అంతా రాలిన తర్వాత అంతా ఒలుచుకోవాలి. పండు ఆకు ఉండిద్ది కదా! ఆకంతా ఏరేసుకోవాలి. పుల్లలు కూడా కొంచెం రాలుతాయండి. కొంచెం పెద్ద పెద్ద పుల్లలైతే పక్కకు పెట్టేసేసుకొని చిన్న 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 పుల్లల్లాగా ఉంటే అవైతే ఉంచేసుకోండి. ఆకుతో పాటు పొడి చేసుకుంటే అవి కూడా చాలా మంచిది. చూసారు కదా! ఇట్లా మొత్తం ఒలిచి ఏరేసిన తర్వాత పొండాకంతా ఈ ఆకొచ్చేసి ఎండలో పెట్టుకోవాలి మనం. మాకైతే ఉదయాన్నే ఎండ కాస్తుందండి. మధ్యాహ్నం నుంచి మాత్రం వర్షం పడుతుంది. నాకైతే 3 డేస్ అయితే పట్టింది. ఇవి ఆరేటప్పటికి సారీ ఎండేటప్పటికి 3 రోజులైతే పట్టింది మునగాకు. ఫ్రెష్‌గా ఉంది కాబట్టి కడగలేదు నేను. అదే వర్షాలు పడకపోతే మనం కడుక్కోవాలి. కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి చక్కగా ఇట్లా పుల్లలన్నీ ఏరేసుకోండి. ఏరేసిన తర్వాత నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇది ఎండలో పెట్టేసుకుందామండి. ఎండలో పెట్టేసిన తర్వాత ఎండుమిరపకాయలైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఎండుమిరపకాయలైతే ఒక 15 ఎండుమిరపకాయలైతే వేసుకున్నాను. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఉత్తవే కాదండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కాస్త ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు మాడకుండా అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. బిందు ఇప్పుడు కొంచెం ధనియాలైతే 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకున్నానండి. జీలకర్ర కూడా 1.5 స్పూన్ వేసేసుకొని మినపప్పు అయితే వేసుకుందాము. మినపప్పు కూడా వేసుకొని పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం కాస్త ఎక్కువే చేస్తున్నాను. అందుకే నేను పల్లీలు కానీ నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవేమీ వేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే తీసి పక్కకు పెట్టేసుకుందాం అండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఆవాలు మినపప్పు ఇవైతే కాస్త సారీ ధనియాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వేసాం కదా, ఇవైతే దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. నేనైతే కాస్త ఆయిల్ అయితే కొంచెం వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత అయితే మునగాకు చూపిస్తున్నాను చూడండి. 3 డేస్ తర్వాత అయితే మునగాకు ఇట్లా మనకి చక్కగా ఎండిపోయిద్ది. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ తీసుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా మునగాకు, అది కూడా వేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్ అండి. సింపుల్ అయినా కానీ మనకి ఆరోగ్యానికైతే చాలా అంటే చాలా మంచిది ఈ ఆకుకూర అనేది. చక్కగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం తీసుకున్న ఆకు అంతా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం పొడి చేసేసుకుందాము. చూసారు కదా, కొంచెం అట్లా పొడి చేసిన తర్వాత మిగతా ఆకు కూడా వేసేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకున్నా మనకి కారం ఉప్పు అవన్నీ సరిగా కలవు కదా, అందుకని ఈ మిక్సీలోనే మొత్తం వేసేసి కలిపేసుకుంటున్నాను. ఉప్పు అయితే 1 స్పూన్ నిండా వేసేసుకొని ఇట్లా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ అయితే సరిపోలేదు. సాల్ట్ వేసుకొని వెల్లుల్లి అయితే ఒక 1.5 పాయ అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకొని మిక్సీ పట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి రోజుకొక ముద్ద వేసుకొని అంటే రోజుకొక ముద్ద తింటే చాలా అంటే చాలా మంచిదండి.
ఇప్పుడు వచ్చేసి మన పొడి అయితే రెడీ అయిపోయింది. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పొడి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా మంచిది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచిదండి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.